శుభోదయం. నేను మీ శరత్ కుమార్. ఈరోజు విహంగ వీక్షణ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సండే అవ్వడము, తర్వాత రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కొంత మార్పులకు గురవడము, చాలా గొప్ప గొప్ప నిష్ణాతులను అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏర్పరచడము, తర్వాత పత్రికా యాజమాన్యాలన్నీ ఒక పక్క ఒక రాజకీయమైన వైఖరిని ఏర్పరచుకోవడము, ఇంకా ఇప్పుడు రాజకీయ స్రష్టలు లేరు, రాజకీయంగా గొప్ప కార్యక్రమాలు చేసేటువంటి నాయకులు లేరు. ఒకళ్ళిద్దరు ప్రముఖులని ఇంకా వీళ్ళు చెప్పిందే వేదం అని మనం భావించాల్సిన పరిస్థితి సృష్టిస్తున్న ఈ తరుణంలో ఈరోజు విహంగ వీక్షణంలో ఏం మాట్లాడాలా, ఏం చేయాలా, ఎట్లా ప్రజా చైతన్యానికి అనుకూలంగా ఈ వార్తా సంకలనాన్ని తీసుకెళ్లాలా, ఎట్లా ఈ డొల్ల నేతల, ఈ డొల్ల రాజకీయ స్రష్టల దౌర్భాగ్యపు రచనలను, దౌర్భాగ్యపు వ్యాఖ్యానాలను విమర్శించాలా, విశదీకరించి ప్రజలకు చెప్పాలా అనేది ఒక మీమాంస. ఇప్పుడు ఏందయ్యా అంటే, కుల జనగణన అనేది చాలా అద్భుతమైన రీతిలో చేసినాము. రేర్ అంటే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలు ఇద్దరు కలిసి చేసినటువంటి వాళ్ళ ఇద్దరి ఊహాగానాలకు అనుకూలంగా చేసినటువంటి ప్రక్రియ ఇది అని మొత్తానికి హీ బ్లూ హిస్ ట్రంపెట్ ఇన్ ఢిల్లీ. దానికి తోడు ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తి, అవగాహన రాహిత్యంతో దానికి రాహుల్ గాంధీ గారు ముద్ర వేయడము, తర్వాత ఇక శేష జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ యొక్క బాగోగులకే, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికే కృషి చేస్తానని ఆయన చెప్పడము, తర్వాత ఆయన రాహుల్ భాయ్ అని అనడము, తర్వాత సోనియా గాంధీ గారు ఏదో ఒక ఉత్తరం రాశారు, మీరు చాలా గొప్ప ఘనకార్యాలు చేశారని. దాంతో ఈయన తబ్బిబ్బైపోవడం, అది ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువగా పద్మవిభూషణ్ కంటే, తర్వాత ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు చేసుకొని మొత్తానికి సొంత డబ్బా ఎంత కొట్టుకోవాలో అంత కొట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాడు మన ముఖ్యమంత్రి. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తే దాన్ని కరెక్ట్, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతటి హోదా రావడానికి, ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి, పార్టీ అధిష్టాన వర్గంతో ఇంత సయోధ్య కుదరడానికి నా మూలమైన పాత్ర నేను పోషించినా, నా వంతు నేను పాత్ర పోషించి ముఖ్యమంత్రి ప్రత్యర్థులను అందరినీ దునిమాడిన ముఖ్యమంత్రి ఒక్కడే ఈ నీలాకాశంలో ధృవతారలాగా వెతుకుతున్నాడు. ఆయన సమక్షంలోనే, ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ మొనగాలుగుతుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేవు అనేటువంటి ఒక ఇతివృత్తాన్ని చాలా చక్కగా స్ప్రెడ్ చేస్తూ కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబాలను, తర్వాత ఇతర ప్రత్యర్థులను, కాంగ్రెస్లో ఉన్న ఇతర ప్రత్యర్థులను దునుమాడుతూ రేవంత్ రెడ్డితో పార్టీ అధిష్టాన వర్గం విభేదిస్తే పార్టీకి ఎనలేని నష్టం జరుగుతుందని, పార్టీ సర్వనాశనం అవుతుందని ఇండైరెక్ట్గా ఒకసారి శాపనార్థాలు, ఒకనాడుసారి సలహా సంప్రదింపులు, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మన ఆర్కే. ఆయన వీకెండ్ కామెంట్స్ లోపల ఇప్పుడు ఇటీవల కాలం లోపల ఇంకా ఆయన అన్ని సమస్యల మీద మాట్లాడడం మొదలెట్టినాడు. అంటే మేము అంటే ఈ ఎమర్జెన్సీ తర్వాత ప్రతి పేపర్ల స్టాల్స్ ఉండేవి. అంటే హ్యాబిట్స్లో ఒక న్యూస్ పేపర్ స్టాండ్ ఉండే, చాలా వెరీ ఫేమస్ న్యూస్ పేపర్ స్టాండ్, ఎందుకంటే మేము అప్పుడే అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. తర్వాత కొన్ని న్యూస్ పేపర్ స్టాండ్స్ పంజగుట్టలో ఒకటి, లక్డీ కపూర్లో ఒకటి, ఇట్లా రకరకాల పేపర్ స్టాండ్స్ ఉన్నాయి. ఆ పేపర్ స్టాండ్స్లలో ఒక గొప్ప రచయిత ఉండేవాడు, అంబడిపూడి అని ఒక రచన ఉండేవాడు. ఆ రచయిత నీకు ఎట్లా మిసైల్స్ ఎట్లా తయారు చేయాలో కూడా రాసేవాడు, భార్యాభర్తల మధ్య వైషమ్యాలకు కారణమేంటో రాసేవాడు. ఆయన రచన లేదు, ఆయన ముట్టుకొని వ్యాసంగం లేదు. దాదాపుగా అన్ని సబ్జెక్టుల మీద ఆయన రచనలతో కూడుకున్నటువంటి పుస్తకాలే ఉండేది అనమాట. మాకు ఊర్లలో, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఏం తెలియని వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఈ అంబడిపూడి రచన చదివితే ఎంతో కొంత జ్ఞానం వస్తుందన్న ఉద్దేశంతో ఈ అంబడిపూడి రచనలను చదివాళ్ళనమాట. మాకు ఒక ఆయన ఉండే, వైశ్యుడు మిత్రుడు సురేష్ అని, ఆయన అంబడిపూడి రచనల గురించి చాలా గొప్పగా వ్యాఖ్యానించడం మొదలెట్టేది ఎప్పుడు.
ఓ రోజు ఒక అంబడిపూడి రచనను తీసుకొని వచ్చి చూడు దీంట్లో ఏం రాసినారు, ఇందిరాగాంధీ ఎంత దుర్మార్గురాలు, ఇట్లా చేసింది అట్లా చేసింది అది ఇది, ఇక అందులో రాయని వ్యవహారమే లేదు. అదంతా చూసిన తర్వాత మరి మేమేమో యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులము, ఇక్కడి హైదరాబాద్ ఎక్స్పోజర్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. దట్టు జర్నలిజం చదువుకున్న వాళ్ళం, అనుక్షణము కొత్త కొత్త వార్తలు కొత్త కొత్త వ్యవహారాలన్నీ మా టెలిప్రింటర్లు మోగుతూనే ఉంటాయి. టపటపటపటపట ప్రతి 10 నిమిషాలకు ఒకసారి టెలిప్రింటర్ దగ్గరికి పోవాలి, ఏదో ఒక వార్త వస్తుంది చూడాలి, దాన్ని చదవాలి, దాని కథలు తీర్చాలి. ఈ పరిస్థితులలో ఈ అంబడిపూడి రచనలు మాకంతగా పెద్ద రుచించకపోయేది. అయితే అంబడిపూడి రచనలలో ఒక ప్రత్యేకత ఉండేది. అదేమంటే తానకు తెలిసిందే విజ్ఞానము, తన జ్ఞాన సంపదే నిజమైన జ్ఞాన సంపద, ఈ తనను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కానీ, తనతో విభేదించే వాళ్ళకి ఎవరి జ్ఞానం లేదు అని చెప్పడమే ఒక ఇతివృత్తంగా ఆయన తన కార్యక్రమాలు చేసేవాడు. సో ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది ఆ అంబడిపూడి ఎవరు అనేది. ఆ అంబడిపూడే మన ఈ ఆర్కే. ఈయన తన స్థాయికి మించి, తన స్థోమతకు మించి, తనకు అనుభవం ఉన్నవి లేనివి, తన దగుల్బాజీ కార్యక్రమాలు అన్నిటిని కప్పుపుచ్చుకుంటూ, రాజకీయాలను బావా అనుకుంటూ వాడుకుంటూ, ఎంతోమంది బావలను ఏర్పరచుకొని, ఎంతోమంది ద్వారా ఆర్థిక సంపత్తిని తెచ్చుకొని, ఎంతోమందికి నైతిక విలువల గురించి గుణపాఠాలు చెప్తూ పైకి నైతిక విలువల గురించి మాట్లాడాలా, ఇతరత్రంగా వచ్చినప్పుడు రకరకాల వ్యవహారాలు చేయాలా, ఇట్లా చాలా చాలా చేసిన మహానుభావుడే ఈయన అన్నమాట. అయితే ఈయన చేసిన కొన్ని నైతిక విలువలకు సంబంధించిన ఒక గొప్ప గొప్ప అంశాలను మనం మీ దృష్టికి తీసుకొని రావాలి. అందులో ఏంటంటే వెల్కమ్ టు హోప్ అండ్ ఆర్ట్. నమస్కారం జయపాల్. సో అందులో ప్రముఖమైనటువంటి అంశం ఏంటి అంటే ఆయన ప్రస్తుత సమకాలీన రాజకీయాల మీద ఒకప్పటి జాతీయ స్రష్ట, జాతి పిత రేవంత్ రెడ్డి యొక్క దైవము అని చెప్పుకునేటువంటి జైపాల్ రెడ్డికి సంబంధించి ఆర్కే చేసిన ఒక ఇంటర్వ్యూ అనమాట. తర్వాత అదే నేను కొన్ని పాత పురాణాలకు పోయి మాత్రమే మనం వ్యవహారం చేస్తే బాగుంటుందని అనిపించింది. అదేంటంటే జైపాల్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు ఆర్కేతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పినారు. Imagine this, one AI agent that builds your offer, another AI agent that writes the copy, another AI agent that builds your funnel, another AI agent that does the ads for you. Does this sound like a dream? వెల్కమ్ టు హోప్ అండ్ ఆర్ట్. నమస్కారం జయపాల్ రెడ్డి. సో మీది చాలా సుదీర్ఘ రాజకీయ జీవితం. అంటే తెలంగాణలోకి వచ్చినప్పటికి మీకు కాంటెంపరీస్ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటప్పుడు పివి గారు తప్ప. అదే ఆయన అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో నేను చెప్పేది లేరు, ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరు లేరు, అక్కడ కూడా లేరు అంతే. సో ఇంత సుదీర్ఘ ప్రయాణంలో చాలా తీపి జ్ఞాపకాలు, కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి కదా, అవి షేర్ చేయండి ఫస్ట్. నిజానికి నాకు పెద్ద చేదు అనుభవాలు కలగలేదు. ఓకే. ఎందుచేతంటే నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు కొన్ని సైద్ధాంతికమైన నమ్మకాలతోని నైతిక విలువలతో స్ఫూర్తి పొంది వచ్చాను. అదృష్టవశాత్తు ఎక్కువ భాగం నాకు విజయమే ప్రాప్తించింది. నేను ప్రవృత్తి రీత్యా ప్రతిపక్ష పాత్ర కోరుకునేవాడిని. మీకు తెలుసు 1984లో
ఎన్టీ రామారావు గారు నన్ను మంత్రిగా ఉన్నాడు. ఉమ్, నేను సలహాదారుడుగా ఉండగలను, శుభచింతకుడుగా ఉండగలను, కానీ మంత్రిగా ఉండలేను అని పాల్గొనలేదు. మాటకొస్తే పివి గారు 1971లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి నేను చాలా ప్రియుణ్ణి. ఎందుచేతంటే ఆయన సపోర్ట్ చేశాను. రెండోది ఆయన మొదటి కొడుకు రంగారావుకు నేను చాలా మిత్రుడిని. ఆ రంగారావు గారిని అప్పుడప్పుడు సంభాలించేందుకు నన్ను పిలిచేవాడు. అయితే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, నేను ఎమ్మెల్యే ఆ కాలంలో 69. అయితే నేను బ్రహ్మానంద గారి గ్రూప్ కు చెంది ఉన్నాను, మీకు ఆయన పడతలేదు, అందుచేత నేను నాకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇచ్చాడు. ఆ కాలంలో స్టేట్ గవర్నమెంట్ లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉండేది. నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి మినిస్టర్ ఆఫ్ స్టేట్ కమ్మన్నాను. కాబట్టి అడిగితే ఇచ్చేవాడు. నేను చెప్పాను, నేను కాను, నేనే మీకు ప్రియుణ్ణి చిన్నప్పటి నుంచి కూడా. ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడు కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, రోషయ్య గారు మంత్రి అయినప్పుడు వారు నన్ను ఆహ్వానించారు. నేను కోరుకోలేదు. ఇది చాలా పచ్చి అబద్ధం. ఎందుకు అంటే డాక్టర్ చెన్నారెడ్డి ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డిని మంత్రి పదవికి అర్హుడు అని భావించలేదు. డాక్టర్ చెన్నారెడ్డి దృష్టిలో కూడా జైపాల్ రెడ్డి ఏదన్నా బళ్ళు పాఠాలు చెప్పుకుంటే పనికి వస్తుంది తప్ప ఈయన రాజకీయాలకు పనికి రాడు. ఈయనది చాలా సంకుచిత స్వభావము. అన్నింటికంటే మించి జైపాల్ రెడ్డికి ఉన్న ఒక దుర్గుణం ఏంటి అంటే చెప్పుడు మాటలు. ఇటు నుంచి అటు చెప్తాడు, అటు నుంచి ఇటు చెప్తాడు. పీతిరీలు చెప్పడంలో జైపాల్ రెడ్డి అంత గొప్ప స్రష్ట లేడు. ఎందుకంటే తనకున్నటువంటి అంగవైకల్యము దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాను ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేసుకోలేను కాబట్టి, ఎక్కువ మందిని కలవలేను కాబట్టి, ఎవరో ఒక ముఖ్యుడిని ఎన్నుకొని ఆ ముఖ్యుడితో అతనికి అంటుకొని ఉండే ఒక జలగలాగా ఉండి రాజకీయ వ్యవహారాలు చేసేవాడు. అసలు జైపాల్ రెడ్డి సమస్యలు సృష్టించని రాజకీయ నాయకుడే లేడు. జైపాల్ రెడ్డి వల్లనే బ్రహ్మానందరెడ్డి పతనం జరిగింది. జైపాల్ రెడ్డి వల్లనే నీలం సంజీవరెడ్డికి నాశనం జరిగింది. జైపాల్ రెడ్డి వల్లనే చెన్నారెడ్డికి సర్వనాశనం జరిగింది. అందుకే మరుసటిసారి ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు వచ్చినారో జైపాల్ రెడ్డిని ఆ మూలకు మిర్యాలగూడలో విసిరిపారేసినాడు. పార్టీ అధిష్టాన వర్గంతో తప్పనిసరి అయ్యి, సరే ఎవరినో ఒకరిని అకామిడేట్ చేయాలి, ఓకే చాలా రైట్, నాకు సంబంధం లేకుంటే పర్లేదు, కేంద్రానికన్నా పోని అనేటువంటి మాటలు మాట్లాడినాడు తప్ప జైపాల్ రెడ్డి తనకు తానుగా బాగా ఎలివేట్ చేసుకొని చెప్పుకున్నాడు. ఈయనకున్న ఒకే ఒక లక్షణం ఏంటంటే చక్కని ఆంగ్లం మాట్లాడతాడు, తెలుగులో చాలా పట్టి మాట్లాడతాడు. తర్వాత తనేదో పెద్ద గురుజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత మహాత్మా గాంధీ, తర్వాత వినోబా భావే, ఆ లెవెల్ ఆఫ్ రాజకీయాల నుంచి వచ్చినట్టుగా ఆ రకమైనటువంటి రాజకీయ విధానాలను పాటించినట్టుగా చెప్తాడు. కానీ ఇతను ఒక ఫ్యూడల్ లార్డ్, ఒక ఫ్యూడల్ భూస్వామిక రాజకీయాలు చేసిన వాడే, ఎవడు మేలును ఓర్చినవాడు కాదు. నేను మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి. జైపాల్ రెడ్డితో వ్యక్తిగతంగా నాకున్న అనుభవం అంటే యాజ్ అ రిపోర్టర్గా జైపాల్ రెడ్డిని చాలాసార్లు కవర్ చేసిన, కనీసం ఒక 10 times అన్న జైపాల్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్సెస్ని చాలా సందర్భాల్లో కవర్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. జైపాల్ రెడ్డి ఎంత నికృష్ట రాజకీయ నాయకుడు అని అంటే, ఎన్టీఆర్ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాపిటేషన్ ఫీజులకు సంబంధించిన వ్యవహారాలు, క్యాపిటేషన్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొని వచ్చినాడు. అయితే ఈ క్యాపిటేషన్ కాలేజెస్ అన్ని ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ అప్పటి వరకు ఉన్నాయో, కొంత స్టార్ట్ చేయాలనుకున్నారో, కొంత వ్యవహారాలు చేయాలనుకున్నారో, అవన్నీ వీళ్ళ రెడ్లకు సంబంధించినవి అనమాట, వీళ్ళ కులపోళ్లకు సంబంధించిన వ్యవహారాలు అనమాట. ఆ క్యాపిటేషన్ ఫీజు కాలేజెస్ మీద ఒక రభస చేసినాడు. చేసిన రోజున అక్కడ ఓల్డ్ మన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈయన బషీరుద్దీన్ బాబు ఖాన్ గారి అపార్ట్మెంట్లో, అంటే ఆయనకి అలాట్ చేసినటువంటి క్వార్టర్లో ఈయన ఉండేది. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాం. వెళితే
ఈయన ఏమన్నాడు, అది క్యాపిటేషన్ ఫీస్ నియంత్రణ అట్లా ఇట్లా అవుతుంది కాదు, రకరకాల వ్యవహారాలు మాట్లాడిన తర్వాత ఒక రాజకీయాలలో పరిణితి అనే టాపిక్ వస్తే ఈయన ఏమన్నాడంటే, ఎన్టీఆర్ నాకంటే గొప్ప మేధావి రాజకీయంగా, అంటే శ్లేషతో, అంటే ఒక రకంగా అవమానపరిచేటువంటి ఆ ముఖ కవళికలతో బాధతో ఏమంటాడు, అసలు ఎవడో సినిమా వేషాలు వేసుకునేవాడు ఇంతగా ఎదిగాడు, అసలు ఎన్టీ రామారావుకు రాజకీయమైన అవగాహన లేదు, ఆలోచన లేదు, ఎన్టీఆర్ అంతా పటాటోపు భయంకరము, ఒక ఓన్లీ సూపర్ఫిషియల్గా మాట్లాడతాడు, ఏంటంటే బహి సన్యాసి, అంటే ఎదురుగా బహిర్గతంగా చేసుకున్నటువంటి సన్యాసి లక్షణమే కానీ లోపడంతా కపటము స్వార్థము అనేటువంటి భాషలో మాట్లాడేటువంటి వాడు అనమాట. సో ఈ రకంగా ఎన్టీ రామారావుని ఎంత తిట్టాలో అంత తిట్టేశాడు. తర్వాత తను ఎట్లా ఎలివేట్ చేసుకున్నాడు, నేను రాజకీయాలు చదివిన, రాజకీయ పరిజ్ఞానం ఉన్నది, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసినాను, తరిమిల నాగిరెడ్డి దగ్గర నుంచి నేను అసెంబ్లీని అటెండ్ అవుతున్నా, మాలాంటి వాళ్ళకు లేని ప్రాధాన్యత ఈ సినిమా రంగులు వేసుకునే వాడికి వచ్చిందా అనేటువంటి ఫీలింగ్ ఒకటి. తర్వాత రెండు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పోయింది అంటే రెడ్ల ఆధిపత్యం పోయింది అనేటువంటి భావనతోని ప్రతి దిశలో ఈ చౌదరీలతో పోటీపడి చౌదరీ రాజకీయాలను ఎంతో కొంత భ్రష్టు పట్టించేటువంటి ప్రక్రియలో భాగంగా ఉండే వ్యక్తి ఈ జైపాల్ రెడ్డి. ఇది వాస్తవం. తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే చూద్దాం. ప్రతిపక్షంలో నాకు మంచి పాత్ర వహించే అవకాశం లభించింది కాబట్టి నాకు ఎప్పుడు కూడా బాధ కలిగించేటువంటి విషయం లేదు. చెన్నారెడ్డి మొదటిసారి సీఎం అయినప్పుడు మీరు అపోజిషన్ లో ఉన్నారు కదా? రెండోసారి అయినప్పుడు అంటే రెండోసారి అసెంబ్లీలో లేదు, అదే మొదటిసారి ఉన్నారు. చెన్నారెడ్డి గారిని ఏమాత్రం స్పేర్ చేయకుండా మీరు వెంకయ్యనాయుడు గారు, నేను వెంకయ్యనాయుడు తీవ్రమైన దాడి చేసి వచ్చోకే చెడు కూడా అడుగునేవాళ్ళు. కానీ చెన్నారెడ్డి గారిలో ఒక మంచి గుణం వేరే. So Vishal, can you really activate your natural healing system and manage lifestyle diseases just through natural methods and diet? Of course. బయటే ఉన్న అసెంబ్లీలో మాత్రం ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాస్వామికటువంటి సహనం ఉండేది. చాలా హుందాగా ఉండేవాళ్ళు. మేము తీవ్రమైన పదజాలాన్ని వాడినా కూడా ఆయన సహించేవాడు. నా 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 ఉపన్యాసాల్లో తీవ్రమైన ఉపమానాలు ఉంటాయి, వాటిని కూడా సహించేవాడు. అంతకుముందు నేను ఇంగ్లీష్ లో మాట్లాడేవాడిని, ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతుండేవాడు. కానీ ఒకసారి చెన్నారెడ్డి గారు చేశారంటే నన్ను ఆపి, దిస్ నాట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, దిస్ అసెంబ్లీ, యు స్పీక్ ఇన్ తెలుగు. మరుక్షణం తెలుగులో అందుకే తెలుగులో మాట్లాడడం అభ్యాసం పెంచుకున్నాను. ఆయనలో ఆ సుగుణం ఉంది. కరెక్ట్. ఇప్పటి కాలంతో పోల్చుకుంటే ముఖ్యమంత్రులకు ఉపన్యాసాలు వినే ఓపిక లేదు, విమర్శ వినేటువంటి ప్రజాస్వామికమైనటువంటి ప్రవృత్తి లేదు. అంత ఏకఛత్రాధిపత్యంగా సాగిపోవాలని కోరుకుంటారా? అది చాలా మార్పు. ఒక మహారాష్ట్రంలోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులకు అసెంబ్లీ చర్చలు వినేటువంటి ఓపిక లేదు. వాళ్ళే సర్వజ్ఞులు అనుకుంటున్నారు. అనుకున్నప్పటికీ కూడా సహనం ఉండాలి కదా. నెహ్రూ గారు 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన కంటే తెలివైన వాడు ఆ పార్లమెంట్ లో లేడు కదా. ప్రపంచంలో లేరు ఆ కాలంలో. ఆయన గంటల కొద్ది ఉండేవాడు. వాళ్ళు ఎంత తెలిసినా వేరే వాళ్ళ దగ్గర తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అంతేకాకుండా నెహ్రూ గారి చింత ఏమిటంటే ప్రజాస్వామ్యం ఇప్పుడే మన దేశంలో ప్రవేశపెట్టారు. పార్లమెంటును గౌరవించే సాంప్రదాయాన్ని పటిష్టం చేయాలని ఆయన కోరిక. సో ఈ రకంగా జైపాల్ రెడ్డి గారు వాచ పార్లమెంటరీ సాంప్రదాయాల గౌరవం పెంచాలా, పార్లమెంటరీ రాజకీయాలను ఇంప్రూవ్ చేయాలా, దేశంలో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయాలు ప్రజలకు అవగతం అవ్వాలా, రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా
ప్రవర్తించాలా అనే మాట ఒకటి చెప్పినాడు. తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి విషయంలో ఆయన వాడిన పరుష పదజాలం గురించి చెప్పినాడు. చెన్నారెడ్డిని చందారెడ్డి అని వీళ్ళు సంబోధించేవాళ్ళు. చాలా నీచాతి నికృష్టమైన భాషలో మాట్లాడితే ఆయన వీళ్లను ఎట్లా చూసేవాడంటే ఒక ఏనుగు కింద నేల మీద ఏదైనా ఒక కుక్క భోభోవం అంటే ఎట్లా చూస్తుందో అట్టా ఒక కన్ను వేసేవాడు అనమాట. ఎప్పుడు కూడా వీళ్ళ మాటకి ప్రజాదరణ కానీ ప్రజలలో గౌరవభావం కానీ ఎప్పుడు ఉండకపోతుంది. వీళ్ళు ఒర్రి చచ్చినాక తనకు అవసరమని అనుకున్నప్పుడు ప్రజలు తన ఆలోచన విధానాన్ని తప్పుగా భావిస్తారేమో అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ చెన్నారెడ్డి గారు శాసనసభలో లేచి ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా కానీ గత ముఖ్యమంత్రులు కేసీఆర్ లాగా కానీ ప్రతి అంశంలో ముఖ్యమంత్రి ఇంటర్ఫియర్ అయ్యి ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం కానీ ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వ్యవహారాల మీద చాలా దుర్భాషలాడడం కానీ ఆయన చెయ్యకపోయేవాడు. ఎందుకు అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. ఒకసారి డాక్టర్ చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీలోఫర్ హాస్పిటల్కు సంబంధించిన ఒక డాక్టర్ గారి అబ్బాయికి అంతర్రాష్ట్ర మైగ్రేషన్ అవసరం పడ్డది. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్ర యూనివర్సిటీకి మైగ్రేషన్ అవసరం పడ్డది. అయితే ఆ ఫైల్ని డాక్టర్ చెన్నారెడ్డి గారు క్లియర్ చేసినారు. డాక్టర్ గారు అబ్బాయి ఆల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత పిల్లవాడు మంచి అకాడమిక్ పర్ఫార్మెన్స్లో ఉన్నాడు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఇంతకుముందు అట్లాంటి ప్రెసిడెంట్స్ ఉన్నాయని. సో అప్పటి మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ ఒక ఆయన్ని అడిగినాడు. ఇప్పుడు ఆయన పేరు చెప్పడం బాగుండదు, ఆయన ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి. ఆయన ఏం చేసినాడు, గత ప్రెసిడెంట్స్లలో ఎన్టీ రామారావు పివి శివశంకర్ కొడుకు ఈ రకంగానే సానుభూతి చూపెట్టి అవకాశం కలిగించినాడు అనేటువంటి అంశం ఆయన ముందు పెడితే, ఫాలోయింగ్ ది సేమ్ ప్రిన్సిపల్ సిమిలర్ పర్మిషన్ మే బి గివెన్ అని చెప్పి డాక్టర్ చెన్నారెడ్డి గారు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఈ పర్మిషన్ తీసుకొని రాష్ట్ర శాసనసభలో అప్పటి తెలుగుదేశం పార్టీ ఉపనాయకులు విద్యాధర్ రావు గారు, అశోక్ గజపతిరాజు గారు, ఇంకొక ఆయన ఉండే రఘుమారెడ్డి అని నల్గొండ జిల్లా అతను, వాళ్ళు ఇంకా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఇక ఎంత కాకి గోల చేసినారంటే చివరకు అసలు ఆ స్థానాన్ని అట్లా పని చేయడం వల్ల ముఖ్యమంత్రి తన పదవికే రాజీనామా పెట్టాలా అనేటువంటి ఒక రభస తీసుకొచ్చి ఎన్టీ రామారావు పదే చెన్నారెడ్డి గారి యొక్క రాజకీయ వ్యక్తిత్వాన్ని, ఒక రకంగా చెన్నారెడ్డికి క్యారెక్టరే లేదు, క్యారెక్టర్లెస్ పాలిటీషియన్ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ చేసినాడు. ఇది చాలా డబ్బులతో వ్యవహారం కూడుకున్నది, అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి మాట మాట్లాడినాడు. అప్పుడు ఎంతోసేపు ఓపిక పట్టి చిట్ట చివరికి డాక్టర్ గారు లేచి నిలబడి దీనికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలని పట్టుబట్టాడు రామారావు. లేచి నిలబడి ఆ సెక్రటరీని పిలిపించేసేసి ఆ ఫైల్ తెప్పించేసేసి ఎన్టీ రామారావును డైరెక్ట్గా సూటిగా అడిగినాడు, రామారావు గారు ఇప్పుడు ఈ విషయం మీద మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దీన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ నువ్వు గతంలో ఇట్లాంటి పని చేసి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం నీకు రుచిస్తుందా, నువ్వు మాట్లాడడం సరైన పద్ధతేనా అనేటువంటి మాట మాట్లాడినాడు. అని పి శివశంకర్ కొడుకు నువ్వు ఏ సూత్రాలను బట్టి అయితే మైగ్రేషన్ ఎలవ్ చేసినావో, ఇంటర్స్టేట్ మైగ్రేషన్ ఎలవ్ చేసినావో, నువ్వు నడిచిన బాటలోనే ఇంకొక వ్యక్తికి నేను అవకాశం కల్పించిన, నేను కనుక మొదట ఈ ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ మైగ్రేషన్ అనుమతి ఇచ్చుంటే నీవు నాకు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఆపాదించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు నడిచిన బాటలో నేను నడిచినాను కదా. ఆనాడు మీరేమన్నారు, శివశంకర్ కొడుకు ఇచ్చేటప్పుడు ప్రతిపక్ష నాయకులు అయితే అవ్వచ్చుగాక వాళ్ళ పిల్లలు ఏం తప్పు, వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి జాడ్యం బట్టి, వాళ్ళకున్న నెసెసిటీస్ బట్టి కొంత మానవతా కోణంలో రాజకీయాలకు అతీతంగా మనం నిర్ణయం తీసుకోవాలా అని మీరు అన్నట్టుగా అప్పటి మీ హెల్త్ సెక్రటరీ, ఇప్పటి మా హెల్త్ సెక్రటరీ ఆయన నాతో చెప్పినాడు, మీకే ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు పట్ల అంత ఔదార్యం ఉంటే నేను నా దగ్గర పనిచేస్తున్న ఒక సూపరింటెండెంట్ చాలా నిష్ణాతుడు, చాలా మంచి పేరు గలవాడు, వాళ్ళ అబ్బాయికి కూడా నిజమైన సమస్య ఉంది, ఒక డాక్టర్గా నాకు తెలుసు,
కాబట్టి నేను ఆ అనుమతి ఇచ్చినాను, దీనికి ఇంత రాద్ధాంతం అవసరమా అనేటువంటి మాట అడిగితే నోరు వెళ్ళబెట్టాడు రామారావు గారు. ఆ తర్వాత ఇక స్వార్థ రాజకీయాలు, తెలంగాణ వ్యవహారాలు, తర్వాత అవినీతి, ఇట్లాంటి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించినాడు చెన్నారెడ్డి. తెలుగు ప్రజలందరి యొక్క చీలికకు చెన్నారెడ్డే కారణం అనేటువంటి సుదీర్ఘమైన ఉపన్యాసాలు మాట్లాడితే ఆయన అన్నాడు, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టి ఏం జరిగింది, ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పింది అనేటువంటి విషయాలను చెప్పి తెలంగాణ ఉద్యమం వల్ల, తెలంగాణ ప్రజాసమితి వల్ల నీకేం నష్టం జరిగింది, నువ్వు ఆనాడు మద్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చి నా ఆస్తులు కాలబెడతారేమో నాకు రక్షణ ఇవ్వు అని నువ్వు నన్ను ప్రాధాయపడ్డావా లేదా, నీకు రక్షణ ఇచ్చి నిన్ను నీ ఇంట్లోకి తీసుకెళ్ళినానా లేదా, నా వాళ్ళ ద్వారా నీకు ఇంత రక్షణ కల్పించిన నువ్వు కృతజ్ఞుడివి, నీలో ఏ రకమైనటువంటి ఆలోచన సరళి లేదు, నువ్వు ఇట్లా తెలంగాణ వాళ్ళ మీద మన్నుపోయడానికి అలవాటు పడ్డావు, అసలు యాక్చువల్లీ నీలో రాజకీయమైన పరిణితే లేదు, అందుకే నీ ప్రభుత్వం ఇట్లా నాశనమైంది. నేను నీకు మొదటే చెప్పినాను, నాదెళ్ల భాస్కర్ రావు ఉదంతం జరగక ముందు నేను అమెరికాకు పోతున్నానని నువ్వు నాకు చెప్తే నాదెళ్ల భాస్కర్ రావును కూడా నీ వెంట తీసుకుపో అని నేను నీకు సలహా ఇచ్చినాను, వినకుండా నాదెళ్ల భాస్కర్ రావుని ఇక్కడ వదిలిపెట్టిపోయినావు, నువ్వు పెద్ద రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్నావు, ఇదంతా జరిగింది. తర్వాత ఆయనను తొలగించాకంటే నేను చేసినట్టుగా నువ్వు ఒక తూనికలు కొలతలు అప్రధాన్యమైనటువంటి క్యాబినెట్ పదవి ఇచ్చి వాడిని పక్కకు పెట్టుకుంటే అయిపోయేది అనేటువంటి మాట మాట్లాడి. సో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, వీళ్ళు మీడియాకర్స్ అంటే రాజకీయాలలో లిలిపుటన్స్, జైపాల్ రెడ్డి కానీ వీళ్ళకి ఏంది ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్నప్పటికీ నిజాయితీ గల రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు. ఎవరు ఎదుగుతుంటే వాళ్ళ కాళ్ళను నరకడమే. వీళ్ళ సంబంధాలు ఎవరితో బాగలేవండి. జైపాల్ రెడ్డి గారికి ఏ రాజకీయ నాయకుడితో సంబంధాలు బాగలేవు. అసలు ఒక పక్క రాజకీయాలలో విపి సింగ్తో పాటుగా పోయి రాజీవ్ గాంధీని బోఫర్స్ స్కామ్లో నానా బూతులు తిట్టింది వీళ్ళు. తర్వాత పార్లమెంటరీ సభ్యత్వాలను రాజీనామా చేసేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో వీళ్ళు పెట్టినప్పుడు వీళ్ళని ఒక చిన్న ప్రశ్న అడిగితే వీళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళు ఏమన్నారు, అప్పటి టిఎన్ చతుర్వేది ఏదైతే రిపోర్ట్ ఇచ్చినాడో, సిఎండ్ఏజీ గారు ఇచ్చిన రిపోర్ట్ లోపల బోఫర్స్ లోపల కిక్ బ్యాక్స్ జరిగినాయి, అవినీతి జరిగింది అనేటువంటి మాట ధృవీకరించినాడు. ఆ దాన్ని పార్లమెంటులో ఎట్లా చర్చిస్తాము, ఆల్రెడీ మీకు ప్రొఫెసర్ కేకే తివారీ అనే వ్యక్తి ఆ చతుర్వేదిని హీ షుడ్ బి కిక్డ్ ఆన్ ది బటక్స్ అని అన్నాడు, కాబట్టి అది చర్చకు పనికిరాదు, దాన్ని టేబుల్ చేయొద్దు అని అన్నారు. నిజానికి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్టును కంపల్సరీగా పార్లమెంటు వేదికలో, శాసనసభ వేదికలో చర్చించాలి. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ చర్చించాక దాన్ని దాచిపెట్టినందుకు దాని మీద బీజేపీ ఎంత రభస చేసిందో మనం చూసినాం. సో అది చర్చించాలా, దాని మీద నిజానిజాలు నిగ్గుదేలాలని రాజీవ్ గాంధీ ఎప్పుడైతే ప్రయత్నం చేసినాడో దానికి ప్రతిపక్ష నాయకులు అందరూ ఒక విభేదించి రాజీనామాలు పెట్టేసి వచ్చి తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీలో మీటింగ్ పెట్టినాడు. వాడు ఉండే పర్వతనేని ఉపేంద్ర అని, తర్వాత జైపాల్ రెడ్డి, ఇట్లాంటి చవటలు దద్దమ్మలు అందరు కలిసేసి ఏమంటారంటే టిఎన్ చతుర్వేది చేసిన రిపోర్ట్ మీద దేశం వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేము ఊరూరా తిరిగి రాజీవ్ గాంధీ గురించి చాలా నీచమైన ప్రచారం చేస్తాం అది ఇది అని అన్నప్పుడు నేను వట్టిగా ఒక చిన్న ప్రశ్న వేసినాను ఉపేంద్రని, ఏమని, ఏ అంశం అయితే, ఏ రిపోర్ట్ అయితే కేంద్ర పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉందో రాజ్యాంగపరంగా, ఆ అంశాన్ని రాజ్యాంగపరంగా పార్లమెంట్లో చర్చించకుండా దాన్ని వీధులలో చెప్పుతే ప్రజలకు ఏమర్థం అవుతుంది, ఒక గొప్ప విలువైనటువంటి ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ని మీరు బీలిటిల్ చేసినట్టు కాదా. ఆ మిసాల్ లేని పర్వతనేని ఉపేంద్ర ఏం చేసినాడు, నేను ఆఫీసుకు పోకముందే మా ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చినాడు, ఇట్లా చెప్పినాడు, ఇట్లా అడిగినాడు అని. వాడు డిక్టేషన్ ఇచ్చేవాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో, వాడు ఏది డిక్టేషన్ ఇస్తేనే గది రాసుకోవాలి. ఇప్పుడు మన ఈ ఆర్కే బ్యాచ్ అంటే లేకపోతుండే, పాపం ఆర్కేకి అంత పెద్ద కవరేజ్ ఉండకపోతే, ఆర్కే వాజ్ ఓన్లీ లైక్ చంద్రమోహన్ అనమాట. అప్పటి ఆంధ్రజ్యోతిలో ఐ వెంకట్రావు, తర్వాత ఆంజనేయులు, అట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ ఆర్కే ఆ దరిదాపులో కూడా లేడు.
అంటే నిజమైన కీలకమైనటువంటి ఘట్టాలలో వీరి పాత్ర చాలా తక్కువ. ఈయనకు పాత్ర ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రవేశంతో చంద్రబాబు నాయుడు ఎనెక్సీగా ఈయన రాజకీయ విశ్లేషణలు కానీ లేకపోతే రాజకీయంగా కవరేజ్లకు కానీ వచ్చినాడు. డాక్టర్ చెన్నారెడ్డి దరిదాపులోకి వచ్చినవాడు కాదు, ఎన్ జనార్దన్ రెడ్డి దరిదాపులోకి వచ్చినవాడు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అసలే ఎవరకపోతుంటే ఆ ప్రాంతంలో వీడు ఎప్పుడూ లేడనమాట. సో వీడి ఊహాగానాలు ఉన్నాయి చూసినా లేదా, వీడు రాజకీయంగా ఏదో ఈ వీకెండ్ కామెంట్స్ అని చేస్తూ ఉంటాడు. ఇది అంతా వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉండేటువంటి వ్యవహారాలు అనమాట. ఈ మాటలలో రవ్వంతా కూడా మీకు ఇది ఉండదన్నమాట. తర్వాత రెండోది ఏంటంటే మనం గ్రహించాల్సింది, వీనికి ఏది నచ్చితే అదే నిజం, అదే ఒక సమాజంలో యాక్సెప్టబుల్ స్టాండర్డ్. వీడికి నచ్చకపోతే వీడు ఏ వ్యవస్థ మీదనైనా మన్నుబొస్తాడు. ప్రతి విమర్శ వెనక వీడి స్వార్థ రాజకీయాలు ఉంటాయి. వీడది ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినా, లేకపోతే ఆంధ్రాలో జగన్ యొక్క దుర్మార్గ పాలన గురించి మాట్లాడినా, లేకపోతే ఇతరత్రమైన పాలనల గురించి మాట్లాడినా, లేకపోతే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడినా, వీడి బిజినెస్ ఇంట్రెస్ట్కి ఏవి సూట్ అవుతుందో వాళ్ళ పక్కన వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వీడికి చాలా అనువైనటువంటి వ్యక్తి అనమాట. రేవంత్ రెడ్డి ఇతని సలహాలు వింటాడని, ఇతను రేవంత్ రెడ్డికి సలహాలు ఇస్తున్నానని, నా ఆలోచన సరళి ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పొగడడం కూడా నా యొక్క బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ వల్లనే, నేనే పార్టీ అధిష్టాన వర్గాన్ని నమ్మించగలిగినాను, రేవంత్ రెడ్డి లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది అనేటువంటి వాదనను కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో ఒప్పించడం వల్ల రేవంత్ రెడ్డిని పొగుడుతూ పార్టీ అధిష్టాన వర్గం మాట్లాడింది అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి భావనతో ఈ చవటయ్య అంత వీకెండ్ కామెంట్ అంతా విషంతో నింపినాడు. మనకి ఇప్పుడు సాలెపురుగు ఎట్లయితే గూడు కడుతుందో విష పదార్థాలతోని, అట్లా వీడి వీకెండ్ కామెంట్ ఉంటుంది అనమాట. వీడి వీకెండ్ కామెంట్ ఎప్పుడు కూడా ప్రత్యర్థులను దెబ్బగొట్టే యాంగిల్లో వస్తుంది తప్ప ప్రజా జీవితంలో విలువలను పెంపొందించడానికి కానీ, లేకపోతే నిజాయితీగా పరిపాలన సాగడానికి కానీ, రాజకీయాలలో అప్పుడప్పుడే ఎదుగుతున్న యువ నాయకత్వానికి ఊతమిచ్చేలా కానీ, లేకపోతే మహిళల అభ్యుదయం కానీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఇచ్చేలాగా లేదు. ఒక్కసారైనా ఒక పర్టికులర్ సందర్భంలోన వీళ్ళ వితరణ ఎక్కడైనా కనబడ్డదా? పేద ప్రజలతో ఇంత లక్షల కోట్ల ఆస్తులు సంపాదించినారు కదా. తర్వాత పుట్టుకనేమో తెలంగాణలో పుట్టినట్టు, ఆంధ్ర వాళ్ళతోనేమో కంచం మంచం పంచుకున్నట్టు. నిజానికి పచ్చి కులతత్వవాది. కులం గజ్జి అనేది ఎంత ఉంటుంది అని అంటే ఈయనలో మొత్తం నఖశిఖ పర్యంతరం కుల గజ్జి ఉంటుంది. ఒక్క రేవంత్ రెడ్డి కాక వేరే ఎవడన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుండేవాడు. కాంగ్రెస్ పట్ల రవ్వంతా కూడా సానుభూతి లేని వ్యక్తి, కాంగ్రెస్ పట్ల రవ్వంతా కూడా అభిమానం లేని వ్యక్తి. కాంగ్రెస్ అంటే నేను యాంటీ కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి వీడు తహతహలాడేది. వీడి మూలాననే, వీడు చేసినటువంటి పీడన కార్యక్రమం వల్లనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారో కానీ ఆయన సాక్షి అనే పత్రిక పెట్టినాడు, ఆంధ్రుల మనస్సాక్షి సాక్షి అని. సో వీళ్ళ వల్ల జరిగిన అనర్థాలకు దీనికి ఒక హద్దు ఆజ్ఞ అనేది లేదు అనే విషయం నేను మీరు తీసుకోవాల్సిన. ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఇక జడ్జిల గురించి వీడు ఈరోజు రాస్తాడుగా. ఇక చూడు ఏం రాసినాడు న్యాయ వ్యవస్థ మీద వీని ఊగాచ. వివిధ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు ఇస్తున్న కొన్ని ఆదేశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేస్తున్న వ్యాఖ్యలు, వెల్లడిస్తున్న అభిప్రాయాలు సంచలనంగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కటువుగాను ఉంటున్నాయి. సదరు వ్యాఖ్యలను పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన వారు హైకోర్టు న్యాయమూర్తులుగా ఎలా నియమితులయ్యారు అన్న సందేహం కలగడం. ఎలా నియమితులయ్యారు చెప్పండి? నాసిరకం జడ్జిలు ఎట్లా నియమితులయ్యారు? ఎవరి ప్రాపకంతో నియమితులయ్యారు? మన ఆంధ్రాకు సంబంధించి ఒక ఆయన సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండి
చంద్రబాబు నాయుడు వ్యవహారాలని సరిదిద్దుతూనే భవిష్యత్తులో ఇంకో 10 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడుకు మేలు జరిగేలాగానే పూర్తిగా థర్డ్ క్లాస్ ఫెలోస్ని అందరిని తీసుకువచ్చి ఆన్ని హైకోర్టులలో నింపినాడు. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ హైకోర్టులలో నాసిరకం జడ్జిలను నింపడానికి ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తి మెయిన్గా కారణం. ఈనాడు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాడు. ఇంకా 10 ఏళ్ల వరకు తెలంగాణలో పుట్టినటువంటి డిస్ట్రిక్ట్ జడ్జెస్కి ఎవ్వరికీ అవకాశాలు లేకుండా మొత్తం ఆంధ్ర వాళ్ళ పెత్తనంతోనే ఈ ఆంధ్ర హైకోర్టు ఉండేలాగా, ఎందుకంటే హైదరాబాద్లో విస్తృతంగా ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు న్యాయ వ్యవస్థ ఒక ఊతమివ్వాలని అటెండర్లుగా పనిచేసిన వాళ్ళను చప్రాసిగా పనిచేస్తున్నాడు. పరమ దరిద్రంగా ఏమాత్రం రాజకీయంగా కానీ న్యాయ వ్యవహారాల మీద కానీ అవగాహన లేని వాళ్లను ఊతుగాళ్లను అందరిని తీసుకువచ్చి న్యాయమూర్తిగా పెట్టినారు. ఇప్పుడు వాళ్ళ నుంచి మనం ఏం ఆశిస్తాము, ఏం జరుగుతుంది? నిజానికి వీళ్ళ దుష్కర్మలో ఎంతోమంది నిజాయితీ గల వాళ్ళ అందరినీ బొందబెట్టినారు. న్యాయ వ్యవస్థ యొక్క పతనానికి 70% కారణము ఈయన కులపోడే అని మనం చెప్పక తప్పదు. వాళ్ళ ఆంధ్ర మూలాలున్న వాళ్ళకి ఇచ్చినంత ప్రాధాన్యత ఏం చెప్తామండి, మీరు నమ్ముతారో నమ్మరో, ఎక్కడో విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తికి హైదరాబాద్లో తీసుకువచ్చేసేసి అతను ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసి ఆయన తీసుకువచ్చేసేసి ఏపీ ట్రాన్స్కోకి స్టాండింగ్ కౌన్సిల్గా అపాయింట్ చేయించినారు. ఆంధ్ర వాళ్ళే. తెలంగాణలో కేవలం హైదరాబాద్లో రాజధాని మాత్రమే లా ఆఫీసర్లు ఆంధ్ర వాళ్ళే. తెలంగాణ మున్సిపాలిటీలకు ఆంధ్ర లాయర్ ఉండేవాడు. ఇక ఇంతకంటే దుర్మార్గపు వ్యవహారాలు మనం చెప్పడానికి వీల్లేదు కదా. ఆ సదరు న్యాయమూర్తికి ఒక ఎమ్మెల్యే కావాలని ఉండే, తర్వాత లేకపోతే రాజ్యసభ కావాలంటే చంద్రబాబు నాయుడు నాకు రాజ్యసభ వద్దు, ఎమ్మెల్యే వద్దు, నువ్వు న్యాయ వ్యవస్థలో ఉండు, నువ్వు నా మనిషిలాగా ఉండు, నీకు అన్ని రకాలుగా చేస్తానంటే వీడిని పట్టుకొని లాస్ట్కు రామ్ జత్మలాని చెప్పినాడు కదా, ఇట్లాంటి తుచ్చమైన ఆడి పేరును ప్రపోజ్ చేయమంటే నేను ప్రపోజ్ చెయ్యా అని అన్నాడు. ఆ తర్వాత సరే ఏదో జరిగిపోయింది, రకరకాల సంఘటనలు జరిగినాయి. అంటే వీళ్ళ కులతత్వము, వీళ్ళ వన్ సైడెడ్ వ్యూ ఆఫ్ లైఫ్ అనేది చాలా బ్రహ్మాండంగా ప్రస్ఫుటించబడుతున్నమాట. అయితే అలాంటి వారిని కూడా సుప్రీం కోర్టు కొలీజియమే ఎంపిక చేసినందున ఎవరిని తప్పు పట్టాలి? తాజాగా ఒక హత్య కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పర్వర్టెడ్ ఆర్డర్ అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ హయాంలో సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సంజయ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై కూడా సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. బెయిల్ విచారణ దశలోనే పూర్తి స్థాయి ట్రయల్ నిర్వహించినట్టుగా 49 పేజీల ఆదేశాలు జారీ చేయడం. సో ఇట్లా ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా అది జగన్ ప్రభుత్వం మీద విమర్శలు, తర్వాత చంద్రబాబు నాయుడుకు ఉపయోగకరంగా ఉండాలి, ఆంధ్ర వాళ్లకు మేలు జరగాలి. ఇది ఈయన చేసేటువంటి రాజకీయ స్ట్రస్ట్ అనమాట. ఇంతకంటే ఈ చవట గురించి ఎక్కువ మాట్లాడడం అర్థం లేదు. ఇదంతా వేస్ట్ వ్యవహారాలు అనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తే వీడి పత్రికలు ఇంకా ఏముంటాయి అంటే అన్నీ స్విగ్గీ పాలిటిక్స్. ఇక జైపాల్ రెడ్డి యొక్క గొప్పతనం గురించి రేవంత్ రెడ్డి యొక్క విమర్శ. జైపాల్ రెడ్డి ఏమో తన జీవితకాలము బీజేపీని మతతత్వవాదులను వ్యతిరేకించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడును నేను ఎన్నడూ క్షమించలేకపోయినా రామారావు గారికి చేసిన ద్రోహం పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల నాకు ఎప్పుడూ అతి జుగుప్సగా ఉండేది. రామారావు తేటతెల్లమైన హృదయం కలవాడు, మంచి స్వభావం కలవాడు, అవినీతి అనేదాన్ని తన చుట్టుపక్కలకు కూడా రానియలేదు. ఒక ప్రేమ, ఒక అభిమానం ఉండేది పేద ప్రజల పట్ల. అట్లాంటి వ్యక్తితో కలిసి ఉన్నందుకు నా జీవితం ధన్యమైందని చెప్పుకున్న జైపాల్ రెడ్డి రామారావు మరణం తదనంతరము సడన్గా పోయి చంద్రబాబు నాయుడు పక్కన చేరినాడు, రకరకాల రాజకీయాలు చేసినాడు. అసలు రాజకీయాల్లో రంగులు మార్చడము అనే ఒక ప్రక్రియ, ఇంగ్లీష్లో అబద్ధాలు ఆడడం. జైపాల్ రెడ్డి's only talent is that he could speak fluent English and he could lie in English. That's all.
హీ హాజ్ నాట్ లెఫ్ట్ ఎనీ లీడర్ వర్త్ హిస్ సాల్ట్ బీయింగ్ స్కేత్. రాజీవ్ గాంధీని ఇష్టం వచ్చినట్టు తిట్టినాడు, సోనియా గాంధీని ఇష్టం వచ్చినట్టు తిట్టినాడు, రాహుల్ గాంధీని అయితే బచ్చా అని అన్నాడు. ఇట్లా రకరకాల మాటలు మాట్లాడాడు. సరే తన రాజకీయ అవసరాల కోసమని కాంగ్రెస్లో కూడా చేరినాడు. కాంగ్రెస్ లో చాలా వివిధ శాఖలను నిర్వహించినాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు, జైపాల్ రెడ్డి ఎంత నికృష్టమైన రాజకీయాలు చేస్తాడో. ఇక్కడ మన దగ్గర తార్నాకలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ అని ఉంటుంది. అదేంటంటే కేంద్ర సంస్థ. అక్కడ విదేశీ భాషలను విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టేజ్లో నేర్పుతారు. దానికి ఒక వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ విఎస్ఎస్ శాస్త్రి అనే అతని పేరును అప్పటి కేంద్ర హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ బీజేపీలో ఉన్న మురళీ మనోహర్ జోషి గారు ప్రపోజ్ చేసిన, అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన పేరు ఆ ప్రపోజల్ అక్కడికి పోయింది. ఆ ప్రపోజల్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఈ చవటకు ఈ జైపాల్ రెడ్డికి ఈ ప్రొఫెసర్ విఎస్ఎస్ శాస్త్రిని అపాయింట్ చేయడం ఇష్టం లేదు కనుక ప్రభుత్వం మారంగానే అప్పటికి నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్గా అర్జున్ సింగ్ అయినాడు. ఈ దద్దమ్మ ఈ తాకుడు కాళ్ళ ఆయనే అతని దగ్గరికి పోయినాడు, అర్జున్ సింగ్ దగ్గరికి పోయి ఇతడు ఆర్ఎస్ఎస్ మనిషి, ఇతనికి ఇవ్వద్దు అని చెప్పేసి అప్రూవల్ వాజ్ రిజెక్ట్ అయిన తర్వాత అప్పుడెవరు సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ అంటే ఇప్పుడు మన ఈ రాజశేఖర్ రెడ్డి, ఎవరు ఇప్పుడు లోకాయుక్తగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి. సో ఈ ప్రొఫెసర్ విఎస్ఎస్ శాస్త్రి యొక్క అపాయింట్మెంట్ని రిజెక్షన్ని నేను ఛాలెంజ్ చేస్తే డాక్టర్ యతిరాజులు అనేటువంటి జడ్జు ప్రొఫెసర్ శాస్త్రి గారిని రాజకీయ కోణాల్లో చూడొద్దు, ఆయన అందరికంటే నిష్ణాతుడు, పండితుడు, అతనికి ఎన్నో మెరిటస్ క్వాలిటీస్ ఉన్నాయి, అతన్ని కేవలము మనోహర్ జోషి ఆధీనంలో ఉన్నప్పుడు ఈయన పేరు ప్రపోజల్ అయింది కాబట్టి ఆ కారణంతోనే తొలగించడం తప్పు, రాజకీయ కారణాలతో వైస్ ఛాన్సలర్ సెలెక్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆ జడ్జిమెంట్ కొట్టేసినాడు. ఆ కేసును మాకు అనుకూలంగా చేసినాడు, ఆ నిర్ణయాన్ని కొట్టేసినాడు. దాని తర్వాత జస్టిస్ చలమేశ్వర్ అండ్ గులాం అహ్మద్ వాళ్ళ బెంచ్లో వచ్చింది, వాళ్ళు కూడా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును యాక్సెప్ట్ చేసినారు. తర్వాత అది సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళినారు, ఎస్ఎల్పి వేసినారు. జస్టిస్ బిఎన్ కిర్పాల్ నేతృత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్కి వచ్చింది. అక్కడ కూడా ప్రొఫెసర్ విఎస్ఎస్ శాస్త్రికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. అయితే ప్రొఫెసర్ సిఎస్ శాస్త్రి గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఆయన వైస్ ఛాన్సలర్ అయినారు. ఆయనకు 3 సంవత్సరాల పదవి కాలం ఉంటే దాన్ని తగ్గించడానికి అప్పటికే డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్న సిఫిల్ని సెంట్రల్ యూనివర్సిటీగా మారుస్తున్నాము అనేటువంటి ఒక నెపంతోని ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందరికీ ఏమో వాళ్ళ పదవి రక్షణ కల్పించినారు, వాళ్ళ జీతభత్యాలలో రక్షణ కల్పించి ఒక్క వైస్ ఛాన్సలర్లు మాత్రమే ఎక్స్క్లూడ్ చేసేసి ఒక హర్యానాకు సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ను ఇక్కడికి తీసుకువచ్చి ప్రొఫెసర్ విఎస్ఎస్ శాస్త్రి గారిని తొలగించినారు. ఇగో ఇంత కట్లపాము లాంటి వ్యక్తి మీకు జైపాల్ రెడ్డి. సహజంగా బ్రహ్మద్వేషి, అంటే బ్రాహ్మణులు అనే జాతిని చాలా అసహించుకునే వ్యక్తి జైపాల్ రెడ్డి. సేమ్ లక్షణాలు రేవంత్ రెడ్డికి ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఏంది అంటే వీళ్ళ జ్ఞానాన్ని ఎవరు ప్రశ్నించద్దు, వీళ్ళ నాలెడ్జ్ని ఎవరు ప్రశ్నించద్దు. సేమ్ ఆర్కే కూడా అంతే. ఆర్కే కూడా మీరు గమనించే ఉంటారు, ఆంధ్రజ్యోతిలో చాలాసార్లు ఎస్సేస్, తర్వాత ఎడిటోరియల్స్ రకరకాల వస్తాయి బ్రాహ్మణ యొక్క సాంప్రదాయాలను వీటిని వ్యతిరేకిస్తుంది. మళ్ళా ఈ చవట మరి బ్రాహ్మణ ఆఫీసర్ల దగ్గరే చాలా బెనిఫిట్లు పొందినాడు. చిన్న విషయాలు తెలుసు ఇక వీడి గురించి, వీడి చరిత్ర గురించి చెప్పాలంటే. మళ్ళీ వాళ్ళను వాడుకొని వీళ్ళు వ్యవహారాలు చేస్తున్నారు. ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ అని ఉండేది, మళ్ళా ఆయనతోనే బెనిఫిట్లు తీసుకునేది ఈ దద్దమ్మ జైపాల్ రెడ్డి. సో వీళ్ళు అంటే వీళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఊసర వెల్లులాగా రంగులు మార్చడం లోపల ఈ ముగ్గురు ఒకళ్ళ కంటే ఒకళ్ళు మించిపోరు. జైపాల్ రెడ్డి కానీ, దిస్ గేట్ ఆర్కే కానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డి కానీ. విలువలు అనే పదాలకి రవ్వంతా కూడా అర్థం లేక విలువలను అపహాస్యం చేసి చక్కని ఆంగ్ల భాషలో, చక్కని తెలుగు భాషలో, చక్కని పదభూయిష్టంగా మాట్లాడే మాటల్లో పచ్చి అబద్ధాలను స్ప్రెడ్ చేసేటువంటి అవకాశవాద రాజకీయాలు చేయడంలో వీళ్ళే సాటి. ఇక నెక్స్ట్ ఫర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం.
ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం. ఇదైతే పచ్చి మోసం, ఇది చీ 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 చీ. పరమ దుర్మార్గం. ఏ భామ బూతుల బొమ్మ అంట. ఇక నిండుకుండల సాగరు వర్షాలకి బాగా వచ్చేసినాయి. ఇక ఇంకేముంది, ఈరోజు మహిళలకు దసరాలకు చీర ఇస్తారు అని చెప్పి ఒకటి పుట్టిస్తూ ఉన్నారు. మరి ఇస్తారు కావచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గోదావరి జలాలను దూరం చేసే కుట్ర, ఈ బనకచెర్ల అది ఇదని కేటీఆర్ కూడా నిన్న చాలా విషయాలు మాట్లాడినాడు. సో మొత్తానికి ఈ రాష్ట్ర రాజకీయాలలో మెయిన్గా ఎక్కువ మాట్లాడాలంటే ఇవే. ఇక రేవంత్ రెడ్డి పరిపాలనే ఇంకా కొంతకాలం కొనసాగేటట్టుగా వ్యవహారాలు పావులు కలుపుతున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా తెలంగాణ వాదులకి, తెలంగాణ ప్రజానికానికి ఒక మెయిన్ ఛాలెంజ్ అంటూ ఏర్పడ్డది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రేవంతా తెలంగాణ ప్రజల తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేసేసి తెలంగాణలో ఒక మంచి ప్రజాస్వామ్య భరితమైనటువంటి లోకల్ బాడీ వ్యవస్థను ఏర్పరచడానికి కృషి చేయాలా, ఈ వంచన చేసిన ప్రభుత్వానికి చెప్పుదెబ్బ కొట్టాలా అనేటువంటి విషయం చెప్తూ ఈరోజు కార్యక్రమం ముగిస్తున్నాను. మీ శరత్ కుమార్. థ్యాంక్ యూ.